హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలాగే ఎన్నో పోషక విలువలున్న మెంత్ ఆకుకూరతో ఒక మంచి రైస్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మెంత్ రైస్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికైనా అలాగే మనం లంచ్ లో తినడానికైనా చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా హెల్తీ మేథీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఉడికించుకున్న బాస్మతి రైస్ తీసుకున్నానండి. మనం డైలీ వండుకునే రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ని ఇలా పొడి పొడిగా ఉండేటట్టుగా వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుందాము. వేరుశనగ పప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3 లేదా 4 వరకు వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇందులో మనం కారం యూజ్ చేయమండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు తురుముకున్న అల్లం వేసుకుందాము. అల్లం తురుము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం తురుముకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. వెజిటేబుల్ ముక్కలు పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత 1 ఫుల్ కప్పు వరకు మెంతికూర వేసుకుందాము. చూసారు కదండి, ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను తీసుకున్న మెంతికూర వచ్చేసి మీడియం సైజు ఉన్న 3 కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెంతికూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఫ్రై చేయడానికి పెద్దగా టైం పట్టదండి, ఒక 1 మినిట్ లో ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర లైట్ గా చేదుంటుందండి, పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా రైస్ లో కానీ ఏదొక రూపంగా టేస్టీగా చేస్తే పిల్లలు చక్కగా తింటారు. ఇప్పుడు ఇందులో ముందుగా వండి పెట్టుకున్న రైస్ ని వేసేసుకుందాము. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఎలా పడితే అలా కలపకుండా మెల్లగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందు వేసుకున్న సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోండి. అన్ని కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా రెడీ అయిన మేథీ రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. కర్రీస్ ఏమీ లేకుండా పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో టేస్టీగా హెల్తీగా మేథీ రైస్ ని చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.